అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పలాస అంటే శిరీషకి ఒక అవమాన వేదికగా మారింది. ప్రజాప్రతినిధుల ఆలయంగా భావించే అసెంబ్లీ హాల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి, మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఈ అప్పలరాజు గురించి ఇంకా అంతకన్నా ఏం ఆశిస్తామని ఆయన చాలా యాక్టివ్ రోల్ పోషించే రాజకీయం గురించి ఆయన మీ వెంట ఉండడం కూడా కొంత శాపంగా అప్పట్లో మారిందని కూడా వెంకన్న చౌదరి గారు ఈరోజు చాలా మంది ముఖ్యంగా వైఎస్ఆర్పీ వాళ్ళ చేత టార్గెట్ అవ్వబడుతున్న కమ్మ కులస్తులు కాబట్టి ఒక బూచిని చూపించారు. 5 ఏళ్ల పాలనలోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని సవాల్ విసిరే పరిస్థితి ఉంది. దానికి మీరు తెల్ల బంగారం ఉన్న పలాసాని భూ కబ్జాలకి ఒక రెడ్ జోన్లోకి ఎలా నెట్టావో ప్రజలకు తెలుసు. జనసేన టీడీపీలో పొత్తుల్లో భాగంగా పలాస జనసేనకు వస్తుందన్నట్టు ఒక స్మెల్. పవన్ కళ్యాణ్ గారే ఓటర్లు ఉన్నంత మాత్రాన నాకు గెలుపు రావటం లేదు, ఇంతమంది ఈరోజు సీఎం అని అరుస్తున్నారు, కానీ మరి గతంలో నేను 2 దగ్గర నిల్చుంటే గెలిపించుకోలేక. వెనుకబడిన తరగతులకు ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న పేరు చెప్తే తెలియని వారంటూ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సోంపేట నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎంపీగా గెలిచినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలుగా, అదే సోంపేట పలాస నియోజకవర్గం 6 సార్లు గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తెగా ఈరోజు శిరీష మొదటి ప్రయత్నంలో పలాసలో ఎమ్మెల్యేగా టికెట్ వచ్చినప్పుడు కూడాను దురదృష్టవశాత్తు ఓటమి చూశారు. పోయిన చోటే వెతుక్కోవాలని ఆమె తాలూకా 2024లో ఆమెకి ఈ నియోజకవర్గం అభ్యర్థిగా టీడీపీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 5 ఏళ్లుగా ప్రతిపక్షాలతో పోరాడుతూ వస్తున్నటువంటి శిరీష 2024లో గెలుపుకు ఏ అంశాలు దోహదపడతాయి అనే విషయం ఆమె మనం అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక 2019 నుండి 24 5 ఏళ్ల పాటు రాష్ట్రంలోనే శిరీషకి ఎదుర్కొన్న సమస్యలు ప్రతి ఒక్కరు కూడా రోజు పలాస అంటే శిరీషకి ఒక అవమాన వేదికగా మారింది. మొదటిసారి రాజకీయాల్లోని హుందాతనం మానేసి అందులోని శ్రీకాకుళం జిల్లా, టు బీ ఫ్రాంక్ అండి, ఈరోజు వైసీపీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళు గతంలో కాంగ్రెస్లో పనిచేశారు, మా తెలుగుదేశంలో పనిచేశారు, ఎక్కడా కూడా ఇలాంటి దిగజారుడు రాజకీయాలు జిల్లాలో ఎక్కడా అవటం లేదు. మరి పలాసలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వ్యక్తి ఈరోజు ఒక నీచమైన రాజకీయాలు, నేను వీటిని ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా అనట్లే, ఫ్యాక్షన్ అనేది చాలా గౌరవమైన ప్రదం అండి. నా తల్లి కడప జిల్లా నుంచి వచ్చింది. ఒక నీచమైన రాజకీయాలు, నేను ఒక మహిళను కాబట్టి క్యారెక్టర్ అసాసిన్తో 4-5 అత్యంత నీచంగా అసభ్యంగా రాసి మనుషులతోని నన్నేదో ఇబ్బంది పెట్టి ఇక్కడ నుంచి పంపించేయాలన్న ఆలోచన, ఆయన ఆలోచన ఈరోజు నన్ను అంత బలంగా తీర్చిదిద్దిందండి. ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు జరిగినటువంటి ఈ ప్రాంతంలో ఇంతలా తెల్ల బంగారం తయారీగా పేరుగా చెప్పుకున్న పలాసలో దానికి ఎందుకు అలా మసిబారే రాజకీయాలు ఇక్కడ చోటు చేసుకుంటాయి? రాజకీయాలు అన్నవి ఎవరిని పడితే వాళ్ళని తీసుకురాకుండా కాస్త హుందా విలువలు, ఈరోజు రాజకీయాల్లో విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి, దాన్ని ఎవరు కాదనరు, అదొక హుందా విమర్శలు. గత కాలంలో ఎంతమంది రాజకీయ నాయకులు చేసినా మీరేమి చేయలేదు మేమేం చేసామని చెప్పుతూ ఆ లెవెల్లో వెళ్ళే మొదటిసారి పలాసలోని ఒక సర్దార్ గౌతు లచ్చన్న గారి చరిత్రలో నిలిచిపోయిన ఒక బీసీల నాయకుడిని, అసలు ఆయన నాయకుడే కాదు అని ఆయన తాలూకా చరిత్రకి మసి అంటించేంత ఒక నీచమైన ఆలోచన చేసిన వ్యక్తిని ఇక్కడ జగన్ గారు నిల్చోబెట్టారు. ఇప్పుడు మనం తప్పు చేస్తుంటే మన నాయకులు కానీ మన కింది క్యాడర్ తప్పు చేస్తుంటే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా నాయకుడి మీద పడుతుంది. దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా ఆ నాయకుడికే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మానసిక స్థితి ఈరోజు రాష్ట్రం అందరికీ తెలుసు. ఈరోజు నా మీదనే కాదు, స్వయాన ప్రజాప్రతినిధుల ఆలయంగా భావించే అసెంబ్లీ హాల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 74 సంవత్సరాలు ఉన్న వ్యక్తి సతీమణి మీద ఈరోజు సోకాల్డ్ 151 మా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి మీద ఎలాంటి నిందలేశారో రాష్ట్ర ప్రజానీకంగా తెలుసు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఈ అప్పలరాజు గురించి ఇంకా అంతకన్నా ఏం ఆశిస్తామండి. సో యథా రాజా తదా ఇక్కడ నాయకుడు.
ఈరోజు ప్రతిపక్షాల మీద తప్పుడు మాటలు మాట్లాడిస్తూ వెళ్ళడమే వాళ్ళు రాజకీయం అనుకుంటున్నారు. నువ్వేం చేయగలిగా అంటే చెప్పుకునే స్థితి లేక మైకు పట్టుకుంటే గౌతు కుటుంబం ఏం చేసింది, గౌతు శివాజీ ఏం చేశాడు, గౌతు లచ్చన్న ఏం చేశాడని మాట్లాడే తప్పితే నేను ఇది చేశాను, నేను ఈ అభివృద్ధి చూపించానని చెప్పుకోలేని స్థితిలో ఉండడం ఆయన చేసుకున్న దురదృష్టం. అంతకన్నా చాలా నీచమైన పని ఏంటంటే ఈరోజు అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎంకరేజ్ చేసి అవతల ప్రతిపక్ష నాయకులను, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన సతీమణి కావచ్చు, ఎప్పుడో మన మధ్య లేని రాజకీయాలకి సంబంధం లేని సర్దార్ గౌతులచ్చన గారు కావచ్చు, ఈరోజు ఈయనకి నేను ప్రత్యర్థిగా ఉన్న నా మీద కావచ్చు, ఒక విధమైన నిందలు అని కూడా అనట్లేదు, అసభ్యపు ప్రేలాపనలతో అదే రాజకీయం అనే అనుకుంటున్నారు. అలాంటి ఈయన్ని చూస్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చూస్తే కనుక ఇటువంటి రాజకీయ చరిత్ర నేపథ్యం కలిగిన కుటుంబంలో మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చిన శిరీష 2019లో ఓడిపోవడానికి ఏ అంశాలు దాడు? ఓటమి గెలుపులు అన్నవి రాజకీయాల్లో సహజమనే మాట చెప్పి మరీ నన్ను రాజకీయాల్లోకి పంపించారు. అయితే తాతగారికి నాన్నగారికి 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత వచ్చిన ఓటమి నాకు ముందుగానే వచ్చింది. కానీ ఓటమికి నేను బాధపడిన మాట వాస్తవమే. కానీ ఈరోజు రాష్ట్రంలో ఓడిపోయింది ఒక శిరీషానే కాదు, నాతో పాటు గెలుస్తారనుకున్న 151 మంది మహామహులు, 5-6 సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వారు, అన్ని రకాలుగా కుల సపోర్ట్ ఉన్న వాళ్ళు కూడా ఓడిపోవడం చూసి ఒక వేవ్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధపు మాటల్ని అమాయకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆయన చరిత్ర తెలిసి కూడా, చరిత్ర తెలియదు, ఆయన కొత్తగా వచ్చారు, ఆయనకు మంచి చరిత్ర ఉంది, ఆయన బాగా పనిచేస్తారంటే నమ్మడం వేరు. చరిత్ర తెలిసి ఎన్నికల ముందు బాబాయ్ హత్యని ఎలాగైతే ఆయన కమర్షియల్గా వాడుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారో, అంచనా వేయగల మేధావులు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక అసమర్థుడిని నమ్మి చేసిన ఓట్లు వేసినందువల్ల ఆ వేవ్లో నేను ఓడిపోయిన తప్పితే అంతకుమించి నాకు పర్సనల్గా ఎటువంటి మైనస్లు లేవని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అప్పట్లో మీ ఆయన చాలా యాక్టివ్ రోల్ పోషించే రాజకీయం గురించి, నాన్నగారితో పాటు మీతో పాటు ఆయన మీ వెంట ఉండడం కూడా కొంత శాపంగా అప్పట్లో మారిందని కూడా ప్రచారం. శాపం ఖచ్చితంగా కాదండి. ఈరోజు రాజకీయాల్లో ఉన్న ఆడవాళ్ళకి భర్తలను వదిలేయాలా? ఈరోజు నేను మీతో కూర్చొని మాట్లాడుతున్నానంటే ఈ ఆఫీస్ రన్ చేయాలన్నా నా వెనకాల ఫైనాన్షియల్ సపోర్టు నా భర్త కాకుండా ఎవరిస్తారు? భర్త, తండ్రి, తమ్ముడు, కొడుకు ఇలా ఉన్న ఆడపిల్లలకి ఇదే ప్రాబ్లం. సపోజ్ ఈరోజు ఇక్కడ అప్పలరాజు గారు ఆయన భార్య గురించి, ఆయన మామగారి గురించి, ఆయన అన్నల గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు? వెంకన్న చౌదరి శిరీష గారికి, శివాజీ గారికి ఒక్క మాట అనడానికి లేదు కాబట్టి, నేను కులాంతర వివాహం చేసుకున్నాను కాబట్టి, వెంకన్న చౌదరి గారు ఈరోజు చాలామంది ముఖ్యంగా వైఎస్ఆర్పి వాళ్ళ చేత టార్గెట్ అవ్వబడుతున్న కమ్మ కులస్తులు కాబట్టి ఒక బూచిని చూపించారు. ఆ బూచి నిజం కాదని ప్రజలందరికీ ఈ రోజుకి అర్థమైంది. నా భర్త నాకు శాపం కాదు, ఈరోజు నా స్ట్రెంగ్త్. ఇంత ఇబ్బందుల్లో ఈరోజు నేను ఇక్కడ ఉన్నా, తను ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా నన్ను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచగలిగారంటే నా కుటుంబమే. ఈరోజు ఒక ఆడపిల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎలాంటి మాటలు పడుతుంటే సాధారణంగా కుటుంబంలో ఏమంటారు, అత్తగారు, మామగారు కానీ, భర్త కానీ, నీకెందుకు ఈ గొడవ, ఇది అవసరం అనలేదు. ఏ రోజు నాకు ఆ మాట అనలా. ఎక్కడ మనం ఓడిపోయామో అక్కడ నీ మీద నా మీద వచ్చినవన్నీ అలిగేషన్స్ తప్పు నిరూపించుకొని అక్కడే మనం ముందుకెళ్దామని ఈరోజు నాకు మానసికంగా, శారీరకంగా నా వెనకాల వెన్నుదన్నుగా నిలుస్తున్నారు నా భర్త కానీ, నా తల్లిదండ్రులు కానీ. ఇటీవల చాలా మట్టుగా చేరికల పర్వం మొదలైంది. అంటే వైసీపీలో ఒక వణుకు స్టార్ట్ అయినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గం భారీగా టీడీపీలో చేరికలు. ఖచ్చితంగా అండి, ప్రజలకి కళ్ళకు కమ్ముకున్న పొరలు వెళ్ళిపోయాయి. ఈరోజు ఏవేవైతే హామీలు ఇచ్చారో 3000 పెన్షన్ ఎంత పెద్ద అబద్ధమో ఇప్పటికి అర్థమైంది. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలకి 2 నెలల ముందు 3000 పెన్షన్ ఇస్తున్నాడు. సిపిఎస్ రద్దు మీద మాకు తెలియక ఇచ్చామని మంత్రులు చెప్తుంటే ఉద్యోగస్తులు కానీ, ఈరోజు అంగన్వాడీలు కానీ ఏ వర్గానికి చెప్పిన మాట చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కళ్ళకి కనిపిస్తున్న టిట్కో హౌసుల్ని ఇవ్వడానికి చేత కాక, కనీసం కట్టించడానికి చేతలేక ఎంత అసమర్థపు పార్టీని, అసమర్థపు వ్యక్తిని ఈరోజు మనం ప్రభుత్వంలో కూర్చోపెట్టుకున్నామో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా అంటే ఎటువంటి మోసాలు చేయకుండా దొంగ ఓట్లనన్నీ నిర్మూలించి నిజాయితీగా జరిగితే ఈరోజే తెలుగుదేశం ఖచ్చితంగా గెలిచిపోతుంది. కానీ మాకు తెలుసు టమారా విద్యలన్నీ ప్రదర్శిస్తారు. వాటన్నిటిని మానసికంగా ఎదుర్కోవడానికి మేము మా క్యాడర్ సిద్ధమవుతున్నాము. ప్రజలు కూడా ఈరోజు పోరాటంలో మా వైపు నిలిచారు. ఆ ధైర్యంతోనే ఈరోజు ముందుకెళ్తున్నాం. తాతగారు కానీ, తండ్రి హయాంలో ఈ నియోజకవర్గం కానీ, ఈ ప్రాంతం కానీ అభివృద్ధికి నోచుకోలేదు. 5 ఏళ్ల పాలనలోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని సవాల్ విసిరే పరిస్థితి ఉంది. దానికి మీరేం? అభివృద్ధి చేసి చూపించని వ్యక్తుల్ని 5 సంవత్సరాల తర్వాత కిందకి దింపే ప్రజల మధ్య మనం ఉన్నాం.
సర్దార్ గౌతులచ్చన్న గారు కానీ శివాజీ గారు కానీ ఒక్కొక్కరు 30 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నారంటే అభివృద్ధి చేయకపోతే వాళ్ళని పాటించరే. అలాగే ఈరోజు మందసాకు సంబంధించి ప్రాజెక్టులు డబ్బార్ సింగ్, దామోదర్ సాగర్, కలింగదల, పలాస మండలానికి సంబంధించి వరహాలగట్ట, వజ్రప్ కొత్తూరు 2014లో మా నాన్నగారి రాజకీయ జీవితంలోకి వచ్చిన మండలంలో ఈరోజు ఒక నువ్వల్ రేవ్ వంతెన కానీ, అక్కడ కట్టిన షెల్టర్స్ కానీ, ఇవన్నీ శివాజీ గారు చేశారన్నది చరిత్రలో నిలిచిపోయింది. అది ఎవరు మాపలేరు. గత 5 సంవత్సరాల కిందకు వచ్చి ఈ 5 సంవత్సరాలు ఏం చేశామంటే ఒక రీసెర్చ్ హాస్పిటల్ అని చెప్పి డయాలసిస్ కేంద్రాలను అక్కడ తరలించి కనీసం ఒక నెఫ్రాలజిస్ట్ లేకుండా ఒక బిల్డింగ్ కట్టి 5 సంవత్సరాలు ఏం చేసామంటే అదొక్కటే చూపిస్తున్నారు. ఇదే 5 సంవత్సరాల్లో పలాస నియోజకవర్గంలో ఎన్ని కొండలు తరలిపోయాయో ప్రజలకు తెలుసు, ఎన్ని భూములు కబ్జా అయ్యాయో ప్రజలకు తెలుసు, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టి హెరాస్మెంట్ చేశారో, ఆత్మహత్యలు చేసుకునేదాకా ప్రజల్ని తీసుకొచ్చారో ప్రజలకు తెలుసు. అయినా జగన్మోహన్ రెడ్డిది ఈ వైఎస్ఆర్పి సోకాల్డ్ కొంతమందిది, ఇందులో కూడా మర్యాదస్తులు ఉన్నారండి, కొంతమందిది ఒక్కటే నిజమో అబద్ధమో. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు చూడండి, నాకు పేపర్ లేదు, నాకు ఛానల్ లేదు, నేను అనాథని, నాకు ఎవరు సపోర్ట్ లేదని. సాక్షి పేపర్ ఎవరిదో తెలుసు, సాక్షి ఛానల్ ఎవరిదో తెలుసు. ఈరోజు ఆయనకు సపోర్ట్ చేసి అమ్ముడిపోయిన కొన్ని ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయని తెలుసు. అలాగే అప్పలరాజు గారు చెప్పుకునేదానికి లేక మైక్ ఎక్కితే గౌతు శిరీష, గౌతు లచ్చన్న 60 సంవత్సరాల కుటుంబం, 60 సంవత్సరాలు రాజకీయ పాలనలో మేమేం చేసామో ఈరోజు అక్కడ కళ్ళకి కనిపిస్తున్నాయి. అది ప్రజలు కాదనలేరు, జనాలు కాదనలేరు, ఓటర్లు కాదనలేరు. నువ్వు ఏం చేసావో, ఏం చేస్తున్నావో, పలాసానని ఎలాగ లూటీగా చేసి ఈరోజు జీడిపప్పు తెల్ల బంగారం ఉన్న పలాసాని భూ కబ్జాలకి ఒక రెడ్ జోన్లోకి ఎలా నెట్టావో ప్రజలకు తెలుసు. అబద్ధాలదేముందండి, గాలి మాటలు. ఈరోజు మీడియాలే అమ్ముడుపోతున్న టైంలో కొంతమందిని కొని మాట్లాడించడం ఇదేం కాదు, కానీ నిజాలు అనేవి నిక్కచ్చిగా ప్రజల ముందు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఖచ్చితంగా పలాసలోని, ఆంధ్ర రాష్ట్రంలోని మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలో కూర్చోపెడతారని పూర్తి నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాం. 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పొత్తుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుండి అప్పట్లో 2 నియోజకవర్గాల పేర్లు చెప్పిందే తడువుగా ప్రజా సదన్ని దేవాలయంగా పుంజి ఎర్రన్నాయుడు కార్యాలయం ధ్వంసం చేశారు. జనసేన టీడీపీలో పొత్తుల్లో భాగంగా పలాస జనసేనకు వస్తుందన్నట్టు ఒక స్మెల్ వినిపిస్తుంది. అలా అయినప్పుడు మీ తాలూకు రూట్ ఏ విధంగా ఉండవు? మీకు స్మెల్ ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ మాకైతే స్మెల్ కాదు కదా, కనీసం ఒక ఇది కూడా రావట్లేదు. జనసేన టీడీపీ కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఎవరి బలబలాలు ఎంతో జనసేనకి తెలుసు, టీడీపీకి తెలుసు. స్వయాన పవన్ కళ్యాణ్ గారే ఓటర్లు ఉన్నంత మాత్రాన నాకు గెలుపు రావటం లేదు, ఇంతమంది ఈరోజు సీఎం అని అరుస్తున్నారు, కానీ మరి గతంలో నేను 2 దగ్గర నిల్చుంటే గెలిపించుకోలేకపోయారు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు ఒక మెట్లు దిగి రాష్ట్రంలోని వైసీపీ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ఒక మెట్టు దిగినప్పుడు కింద ఉన్న కొంతమంది వాళ్ళకి వాళ్ళు అనుగుణంగా మాట్లాడుకుంటున్నారు. అందులోని అవగాహన లేని వ్యక్తులు, ముఖ్యంగా పలాసలో జనసేన అన్న వాసన మీకు వినిపించింది కొంతమంది సాయంకాలం అప్పలరాజు చేతిలో అమ్ముడుపోయిన పత్రికల ద్వారా. ప్రతిరోజు ఈరోజు పేర్లు కూడా చెప్తాను, దిశ అని ఒక పత్రిక, జనం అని ఒక పత్రిక, మన చిక్కోలని 3 పత్రికలు, మా పశువుల మంత్రి గారి ఆస్థాన పత్రికలు. ఈ 3 పత్రికల్లోనే ప్రతిరోజు సాయంత్రం జనసేన వస్తుందని. ఎందుకు అంటే శిరీష గెలుపు ఖాయమైంది కాబట్టి, శిరీష బాగ్ గెలుపులో జనసేన నాయకుల పాత్ర ఉండకూడదని ఒక విధమైన మైండ్ గేమ్తో ఈ జనసేన ఎవరికి ఇస్తారండి? కనీసం ఇక్కడ జనసేనలో నాయకులు 5 సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న నాయకులు ఉన్నారా? జనసేన పొత్తు ప్రకటించాక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇచ్చారు తప్పితే, నేను ఛాలెంజ్ చేసేవాడు ఈ 5 సంవత్సరాలు అప్పలరాజు ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా, కబ్జాలు చేసినా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అరెస్టులు చేయించుకొని పోరాడే ఇది ఉందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పూర్తి క్లారిటీ ఉంది. వారు శ్రీకాకుళం జిల్లాలో నాకు తెలిసి ఏ కాన్స్టిట్యున్సీ కూడా జనసేనకి ఇవ్వబోవటం లేదు. వాళ్ళకి బలంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు, విశాఖపట్నం జిల్లాల్లోనే జనసేనకి వాళ్ళ పొత్తులో భాగంగా వాళ్ళు కోరినన్ని సీట్లు ఇస్తున్నారు తప్పితే, పలాసలో ఎట్టి పరిస్థితుల్లో బలబలాలు ఎలా ఉన్నాయి పెద్దలకు తెలుసు. ఇంకొక వారం రోజులాగితే ఆ మాట తెలిసిపోతుంది. ఈ లోపల జనసేన కార్యకర్తల్ని తెలుగుదేశంతో కలవనీయకుండా ఒక మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు అప్పలరాజు గారి ద్వారా కొంతమంది పత్రికా అధినేతలు. 5 ఏళ్లుగా పలాస నియోజకవర్గంలో అడుగడుగున అవమానాలు, అవంతరాలతో పాటు మానసిక క్షోభకు గురైనటువంటి శిరీష 2024లో పలాస నియోజకవర్గం గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ ప్రజలకు ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టే రోజు దగ్గరలో ఉందా? ఖచ్చితంగా ఉందండి.
ఎంత సంక్షేమం చేసినా, ఎంత మంచి పనులు చేసినా ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుంది. అది ఒక ఇంటికైనా ఒకటే, మా ఇంటికి అన్నీ కావాల్సిన ఉన్నాయని ఎవరు చెప్పలేం, ఏదో ఒక అవసరం వస్తుంటుంది. అలాగే పలాసలో కానీ ఆంధ్రాలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలని ఇంకా ముందుకు తీయాల్సిన బాధ్యత ఉంది. రెండోది, పలాసకి ఈరోజు గతంలోని సంకల్పించింది దొరగారే కానీ దాన్ని కనీసం ముందుకు తీసుకొచ్చి ఈరోజు అక్కడ 30% పూర్తి చేసింది ఆఫ్షోరు శివాజీ గారు. ఆఫ్షోర్కి 540 కోట్లు కేటాయించి ముందు నిరాశ్రయులకి మన ఆశ్రయం కల్పించాకే మొదలు పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మీ ఫ్లైఓవర్ పక్కన ఉన్న నిరాశ్రయుల కాలనీ కూడా గౌతు శ్యామసుందర్ శివాజీ గారు 320 కోట్లు దానికి ఇచ్చి అక్కడ మొదలుపెట్టారు. అక్కడి వరకు చేసింది తెలుగుదేశమే. ఇప్పటికీ నాకు తెలిసి 2 సార్లు బడ్జెట్లో 50 కోట్లు అన్నారు, 500 కోట్లు అన్నారు. అక్కడ 50 రూపాయల పని కూడా ఎటువంటి చేయలేకపోయారు. ముఖ్యంగా ఇక్కడ రైతాంగానికి కానీ మున్సిపాలిటీకి సంబంధించి మంచినీరు ప్రాబ్లం కానీ క్లియర్ చేయాలంటే ఆఫ్షోరీస్ అన్నది చాలా పెద్ద ప్రాజెక్టు. వచ్చే 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన సారథ్యంలో పలాస ఎమ్మెల్యేగా పలాస నుంచి నా ప్రాతినిధ్యం వహించి అది పూర్తి చేస్తానన్న నమ్మకంతో చేస్తానన్న మాట ఇస్తూ ముందుకు వెళ్తున్నాను. అలాగే మన పలాసలకు కానీ శ్రీకాకుళం జిల్లాకి కానీ వలసల జిల్లా అని ఒకటి ఉంది. అది ఎందుకు వచ్చిందో, వలసలు ఎందుకు ఆపలేకపోతున్నాం, వలసలు ఆపాలంటే ఇక్కడ మనం మనకి మార్గాలు చూపించాలి. ముఖ్యంగా మీకు తెలుసు, ఇటు ఉద్దానంలో ప్రతి ఇంటికి నుంచి ఆర్మీలో కానీ ఇతర దీంట్లో చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈరోజు ట్రైనింగ్కి వైజాగ్ దాకా వెళ్ళాల్సి వస్తుంది డిఫెన్స్ వాళ్ళకి. అదే డిఫెన్స్ ట్రైనింగ్ ఇక్కడ పెట్టడం పెద్ద కష్టం కాదు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే. ఆ ట్రైనింగ్ పెట్టడం ద్వారా మన దగ్గరే మన పిల్లలకి ఇబ్బంది లేకుండా ట్రైనింగ్ పంపించే ఒక ఆలోచన ఉంది. రెండోది, స్కిల్ డెవలప్మెంట్. ఏ కేసులు అయితే అబద్ధపు దీంతో చంద్రబాబు నాయుడు లోపల పెట్టాలో మా పలాస మరియు ఉద్దాన ప్రాంతాల్లో చాలామంది యువకులు కువైట్ అని కానీ దుబాయ్ అని కానీ ప్రతి దగ్గరికి వెళ్తుంటారు. ఆ వెళ్ళే ప్రాసెస్లో ఎవరెవరినో నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడికి వెళ్ళి వాళ్ళకి మోసం జరిగి వెనక్కి రాలేక మళ్ళీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి సహాయంతో వాళ్ళని మేము వెనక్కి తీసుకొచ్చిన అన్నీ చూసి ఒక నిర్ణయంతో ఉన్నా. అదే స్కిల్ డెవలప్మెంటల్ పలాసలో పెట్టగలిగితే ప్రభుత్వం ద్వారా వాళ్ళకి శిక్షణ ఇప్పించి ప్రభుత్వం ద్వారానే వాళ్ళకి ఈరోజు చాలామంది మలేషియా మిగతా దేశాలకు పంపించగలిగితే మోసం జరగదు, మన ప్రజలకి మనం ఈరోజు ఉద్యోగాలు ఇప్పించుంటే. సో ఇలాంటి నేను నేల విడిచి సాము చేయటం లేదు. ఆఫ్షోర్లతో పాటు ఇక్కడ అబద్ధాలతో 26 జిల్లాలో 26 ఎయిర్పోర్ట్లు కడతాము. ఎయిర్పోర్ట్లు కడతారు, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించే ఉద్యోగ ఉపాధి కల్పన ఇవ్వగలగాలి కదా. జెట్టీలు కట్టేస్తాము, హార్బర్లు కడతామని కాకుండా నా పలాసలో వలసల్ని నాకు వీలైనంతగా ఆపాలంటే ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. ముఖ్యంగా ఎచ్చర్ల దాటి మనకి ఎటువంటి కంపెనీలు రావట్లేదు. కారణం ఏంటో అర్థం కావట్లేదు. ఎలా అయితే ఒక అనంతపూర్కి కియా కంపెనీ తీసుకొచ్చారో జిల్లా పెద్దల సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటికి ముందంజలో ఉంటారు. ఆయన సలహాతో పలాస ప్రజలకి కనీసం 5,000 మందికి ఉద్యోగం కల్పించే ఒక పరిశ్రమ తీసుకురావాలని నాకు లక్ష్యం ఉందండి. ఇలాంటి లక్ష్యాలే నా ప్లేస్ని శిరీష వచ్చి మాకు చాలా మంచి చేసింది, తండ్రిలాగా తాతలాగా ఇక్కడ అభివృద్ధి చూపించిందనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాను. తాతయ్య ఆశీర్వాదంతో పాటు తండ్రి రాజకీయ మెలకువలు కూడాను ఈరోజు తూచా తప్పకుండా తొలి అవకాశాల్లో పోగొట్టుకున్న చోట ఎత్తుకునేందుకు 5 ఏళ్లుగా పూర్తిగా అడుగడుగున అవమానాలు పడుతూ 2024 ఎన్నికలు సిద్ధమవుతున్నటువంటి శిరీషకు టీడీపీ ఇప్పటికే టికెట్ ఖరారు చేసింది. జనసేన టీడీపీలో పొత్తుల్లో భాగంగా జనసేన చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అది మైండ్ గేమ్ తప్ప తన టికెట్ ఖరారు 2024లో గెలిచి తాతకి అదేవిధంగా నాన్నగారు రాజకీయ ఏదైతే వారి తాలూగా అనుభవాలు ఉన్నాయో అనుభవాల నేపథ్యంలో ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు వెనుకబడినటువంటి ఈ ప్రాంతం వలసల నివారణకు ఇక్కడ ఉపాధి కల్పనే ధ్యేయంగా తన చిరకాల కళను మాత్రం నెరవేర్చుకుంటాను. చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకే తనకు పలాస నుండి పలాస ప్రజలు నియోజకవర్గ ప్రజలు కూడా ఇప్పటికే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఆ నేపథ్యంలో 2024లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం గెలిచి రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాను సీరియస్ స్పష్టం చేస్తున్నారు. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రాంకిష్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.